నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. పరీక్షా విధానంలో సంస్కరణలకు నందన్ నిలేకని నేతృత్వంలో హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ ఉన్నట్లుగా ప్రధాని మోదీ ప్రకటించారు. టాస్క్ ఫోర్స్ లో ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్ సహా 5 సభ్యులు ఉంటారు అని చెప్పి మోదీ తన 3rd వీడియోలో ప్రకటించారు. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं. हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन निलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा. बहुत बहुत धन्यवाद. రైట్. మోదీ ఈ ప్రకటన మీద అంటే హై పవర్ టాస్క్ ఫోర్స్ ప్రకటన మీద కాంగ్రెస్ కూడా విమర్శలు స్టార్ట్ చేసింది. దెబ్బతిన్న మోదీ ఇమేజ్ ను బాగు చేసుకునే హై పవర్డ్ ప్రయత్నం ఇది అంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. సార్, ఈ హై పవర్ టాస్క్ ఫోర్స్ మీద ఒక ప్రొఫెసర్ గా మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇలాంటి టాస్క్ ఫోర్స్లు వేయడం కొత్తేమి కాదు కదా. సమస్య ఏంటంటే ఇక్కడ హై పవర్ యాక్షన్ కావాలి. హై పవర్ కమిటీస్ వల్ల ఉపయోగం ఎంత ఉంటుంది అంటే ఎంతో కొంత ఉంటుంది, రిపోర్ట్ ఇస్తుంది. అందులో నందన్ నిలేకని చాలా ఎక్స్పర్ట్, సోమనాథ్ ఎక్స్పర్ట్, దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు ఇస్రో చీఫ్ సభ్యుడిగా ఉన్న ఒక కమిటీ, ఇస్రో మాజీ చీఫ్ చైర్మన్ గా ఉన్న కమిటీ ఉంది కదా, రాధాకృష్ణన్ కమిటీ అని. అది 3 ఏళ్ళు, ఐ థింక్ వెరిఫై చేయ డేట్ కరెక్ట్ గా, రాధాకృష్ణన్ కమిటీ 2024లోనే మీకు పెట్టారు. సో మరి దాని రికమెండేషన్స్ ఏమైనాయి? నియర్లీ మోర్ దెన్ 100 రికమెండేషన్స్, 101 రికమెండేషన్ గుర్తున్నట్లు. సో మరి ఆ రికమెండేషన్ అందులోనే కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ కూడా రికమెండ్ చేశారు. అది 2025లో ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ లీక్ తర్వాత యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చింది? కమిటీలు లేక, నివేదికలు లేక, ఏం చేయాలో తెలియక, మీకు సలహాలు లేక ఈ ప్రాబ్లం వచ్చిందా? ప్రాబ్లం వచ్చింది కాంపిటెంట్ అథారిటీ లేక, అకౌంటబిలిటీ లేక, ఇంటగ్రిటీ సిస్టంలో లోపించి, దీనివల్ల ఇట్స్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ వల్ల, రాజకీయ సంకల్ప రాహిత్యం వల్ల వచ్చిన సమస్య తప్ప డెప్త్ ఆఫ్ ప్రొఫెషనల్ అడ్వైజ్ ఏమి లేకుండా లేదు కదా. మీకు బోలెడంతా మీకు కమిటీలు, ఒక్క కమిటీ కాదు, విద్యారంగం పైన మీకు ఎన్ని కమిటీలు వేసారు ఇప్పటికి అంతే లేదు. సో ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అడ్వైస్. ఇప్పుడు మరి నందన్ నిలేకని కమిటీ కూడా ఇంకో అడ్వైజ్ ఇస్తుంది, చాలా మంచి అడ్వైజ్ ఇస్తుంది, దాంట్లో అనుమానం లేదు. వారి ఎక్స్పర్టీస్ పైన ఎవరికి డౌట్ లేదు. దేశం గర్వించేదగ్గ నిపుణులు అడ్వైజెస్ ఇస్తారు సార్, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది క్వశ్చన్ కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మీడియాలో చదివాను నేను, ఫుల్ టైం డైరెక్టర్ జనరలే లేడు అని ఈ 2-3 ఏళ్ళుగా. దీని ఎవరు, దీనికి నందన్ నిలేకని ఏం చేయగలుగుతాడు, సోమనాథ్ ఏం చేయగలుగుతాడు, రాధాకృష్ణన్ ఏం చేయగలుగుతారు, ఎవరేం చేయగలుగుతారు? దీనికి ప్రభుత్వంగా చేయాలి. మనం మొన్న మాట్లాడుకున్నాం పార్లమెంట్ లో, ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వము, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి లిఖిత పూర్వకంగా ఇన్ రైటింగ్ ఇచ్చిన రిప్లై ఏంటి? 39 మందిలో 24 మంది ఉన్నారు, 15 మంది లేనేలేడు. అవుట్ ఆఫ్ 39, 24 ఎంప్లాయీస్ ఉన్నారు రెగ్యులర్ శాంక్షన్ పోస్టులలో, 15 అయితే లేరు. ఆ 24 కూడా ఆల్ డిప్యుటేషన్. ఒరిజినల్ గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎంప్లాయీస్ లేరు అని నువ్వు ఆ శాఖ నుంచి ఈ శాఖ నుంచి డిప్యుటేషన్ చేసుకోవడం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇది హైలీ ప్రొఫెషనల్ గా నడవాలి. దానికి నువ్వు డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి ఒక ఎంప్లాయీని,
ఎనిమల్ హస్బెండరీ పశుపోల పోషణ నుంచి ఒకరిని, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ ఉపరితల రవాణా నుంచి ఒకరిని, గాలిలో ఎగిరే సివిల్ ఏవియేషన్ నుంచి ఇంకొకరిని, ఉక్కు గనుల శాఖ నుంచి ఒకరిని తీసుకుంటే ఏమొస్తే నాకు అర్థం కాదు. వాళ్ళ పని అంటే అర్థమే. డిప్యుటేషన్ అంటే ఎవరికి మనందరూ తెలుసు. డిప్యుటేషన్ అంటే ఏంటంటే ఢిల్లీలో పనులు ఉన్న వాళ్ళు లేదా ఆ శాఖ శాఖ నుంచి ఒక శాఖకి వస్తారు. సో నీకు ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ కావాల్సింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి. అలాంటి ప్రొఫెషనల్స్ తో రిక్రూట్ కావాల్సిన బాడీ ఇంత దయనీయంగా ఒక్కడంటే ఒక్కటి డిప్యుటేషన్ కానీ వారు లేకపోతే ఇలా 73 కాంట్రాక్ట్, 174 అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటే దే ఆర్ నాట్ ఈవెన్ ఎంప్లాయీస్. మరి ఇలాంటి వాళ్ళను మీరు నియమించుకున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని బలహీనపరచడం డెలిబరేట్ కాదా? ఇది క్లియర్ కనబడుతుంది. ఇదికేమి ప్రభుత్వమే కదా పార్లమెంట్కి ఇచ్చింది నివేదిక. సో అందువల్ల మీకు ఇక్కడ ఏ కమిటీ కూడా రికమెండ్ చేయలేంది రాజకీయ సంకల్పం. ఏ కమిటీ కూడా రికమెండ్ చేస్తే మారద్ది ఒక కాంపిటెన్సీ లెవెల్. మీకు గవర్నెన్స్, ఇట్స్ అన్ ఇష్యూ ఆఫ్ గవర్నెన్స్, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అడ్వైస్. ప్రొఫెషనల్ అడ్వైస్కి ఏముంది? మీరు వాళ్ళ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు జిఆర్ఈ ఎగ్జామ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, జీమాట్ ఎగ్జామ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మీకు ఆన్లైన్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది. ఇవాళ మీకు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు ఆన్లైన్లో జరగడం లేదా? స్టాక్ మార్కెట్లో మీకు వేల లక్షల కోట్ల రూపాయల బ్యాంకింగ్లో ఇలా ట్రాన్సాక్షన్ జరగడం లేదా? ఇప్పుడు మనం అందరికి ఒక సామాన్యుడు కూడా గూగుల్ పే చేస్తాడు. మేము ఎక్కడ వేరే అకౌంట్లో పోతున్నాయా? ఇప్పుడు మీరు నా గూగుల్ పే చేస్తే ఇంకో అకౌంట్లోకి పోయిన ఉదాహరణలు ఎన్ని ఉంటాయి చెప్పండి? చాలా రేర్. అసలు ఆల్మోస్ట్ ఉండవు. అలా డైలీ లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి కదా, లక్షల కోట్ల డాలర్లు అటు ఇటు మారిపోతున్నాయి కదా. ఇంత సెక్యూర్డ్ ట్రాన్సాక్షన్స్ టెక్నాలజీ ఇస్తున్నప్పుడు ఈ సెక్యూర్డ్ ఎగ్జామినేషన్ పేపర్ ఎందుకు చేయలేము? కాన్ఫిడెన్షియాలిటీ ఎందుకు మెయింటైన్ చేయలేము? ఇది ఇంపాసిబుల్ టెక్నాలజీ ఏజ్ లో కూడా. సాంకేతిక పరిజ్ఞానం ఇంత డెవలప్ అయిన తర్వాత ఇది అసాధ్యమేమి కాదు కదా. మీకు ఇప్పుడు యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ ఉంది అమెరికాలో. సో ఇలాంటి పరీక్షలు మనం ఒకరే శాట్ ఎగ్జామ్ ఉంది. మీకు ఈ ఎగ్జామ్స్ అన్ని ఉన్నాయి కదా. దేర్ నో డెప్త్ ఆఫ్ టాలెంట్. ఇప్పుడు అక్కడ ఇదే క్యాబినెట్ లో ఇప్పుడు మన తెలుగు వారు ఫేమస్ అని చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన అమెరికాలోనే ఈ మెడికల్ టెస్టింగ్ లో చాలా అనుభవం ఉన్నటువంటి కంపెనీ సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు మీరు యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ రాసే వాళ్ళు అడగండి, దీని సాఫ్ట్వేర్ ఫాలో అవుతుంటారు. సో అలాంటి వాళ్ళకి అశ్విని వైష్ణవ్ లాంటి టెక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో లేరా? మీకు చాలా అనుభవం కేంద్ర ప్రభుత్వంలోనే ఉన్నారు, వేరే వాళ్ళు లేరు. సో మనము ఎజెండా ప్రాపర్ గా లేక, నాయకత్వం లోపడంతో, గవర్నెన్స్ పైన కాన్సన్ట్రేషన్ లేక, నిరంతరం పాలిటిక్స్, ఎలక్షన్స్ ఎట్లా గెలవాలి, ఏ పార్టీని చీల్చాలి, ఏ పార్టీని చెండాడాలి, పార్లమెంట్ లో మెజారిటీ ఎట్లా తెచ్చుకోవాలి, ఏ గవర్నర్ని పెట్టి ఏ ప్రతిపక్ష ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ఏ ప్రతిపక్ష పార్టీని తమ వైపు తిప్పుకోవాలి, ఏ ఎంపీలను పార్టీ మార్చేలా చేయాలి, ఏ రాజకీయ పార్టీకి ఎలా ఇబ్బంది పెట్టాలి, ఈ వ్యూహాలు, ఎన్నికలు, రాజకీయాలు, అధికారము, వీటి చుట్టూ నాయకత్వం తిరగడం వల్ల వచ్చిన సమస్య తప్ప గవర్నెన్స్ పైన ఫోకస్ అంటే ఎందుకు జరుగుతుంది? ఇదేం అసాధ్యమే కాదు. ఇప్పుడు మీకు దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ ఎగ్జామ్ డన్. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నేనే బోర్డు ఎగ్జామ్ పేపర్లు సెట్ చేశాను, అనేక ఎంట్రన్స్ ఎగ్జామ్లు కూడా సెట్ చేశాను. ఏది బయటకే లీక్ కాలే కదా. నా 1988 నుంచి 2023 అట్లీస్ట్ లాస్ట్ 20 years అయితే అది ప్రొఫెసర్. మొదట్లో టైటిల్ ప్రొఫెసర్ కాకపోయినా ప్రొఫెసర్ అయిన తర్వాత నా లైఫ్ లో కాన్ఫిడెన్షియాలిటీ రీత్యా వివరాలు చెప్పలేను, కానీ బట్ నెంబర్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్లు కండక్ట్ చేశాం, ఎంట్రన్స్ పేపర్లు సెట్ చేశాం, ఎగ్జామినేషన్ పేపర్లు సెట్ చేశాం. నా జీవితంలో నా అనుభవంలోనే ఒక్క పేపర్ లీక్ కాలే. ఒక్క పేపర్ లీక్ కాలే. ఇంకా ఇప్పుడైతే టెక్నాలజీ కూడా డెవలప్ అయింది. అప్పుడంటే మాన్యువల్ గానే నువ్వు పేపర్ సెట్టింగ్ చేయాలి, మాన్యువల్ గానే తీసుకెళ్ళి నువ్వు ఇవ్వాలి, మాన్యువల్ గానే ప్రింట్ కావాలి, అది రావాలి, ఎంత మాన్యువల్ ప్రాసెస్. ఇప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానం కూడా వచ్చింది కదా. సో మీకు టెస్టింగే కాదు, ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేటప్పుడు నేను సెట్ చేసినప్పుడు జాగ్రత్త పడుతున్నాను. ఈవెన్ బియాండ్ ద ప్రిడిక్షన్ ఆల్సో. అంటే సాధారణంగా
ప్రిడిక్ట్ చేయగలుగుతారు. ఇట్లాంటి క్వశ్చన్లు పాత పేపర్లు ముందు పెట్టుకొని, పాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ముందు పెట్టుకొని, ఇతర యూనివర్సిటీ ఎంట్రన్స్ పేపర్లు పెట్టుకొని ఈ రకంగా రావచ్చు అని. సో ప్రిడిక్షన్స్ కు కూడా అందకుండా ఎలా పేపర్ సెట్ చేయాలి, మెమరీకి టెస్ట్ కాకుండా వాళ్ళ నియర్ లో వాళ్ళలో ఉండే జర్నలిస్టిక్ యాప్టిట్యూడ్ ను లేదా ఎగ్జామినేషన్ అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్ ను ఎలా టెస్ట్ చేయాలి, ఒక అంశాన్ని ఎలా టెస్ట్ చేయాలి, ఇలా కష్టపడి పేపర్లు సెట్ చేస్తే పేపర్ సెట్టింగ్ ఇస్ ఎ మ్యాసివ్ ఎక్సర్సైజ్. 10 గంటలు ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనే క్వశ్చన్ అడగాలి అంటే ద్రవ్యోల్బణ రేటు ఎంత అని అడిగితే చాలా సులభంగా ఆన్సర్ ఇస్తారు. ఒక 4 రకాల సిచ్యువేషన్స్ ఇచ్చి ఇది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందా అని అడగాలనుకోండి, నీకు ఎగ్జామ్ అంత ఈజీగా ఆన్సర్ చేయలేరు. అందువల్ల డెప్త్ ఆఫ్ క్వశ్చనింగ్ కానీ, కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్ కానీ, ఇట్ ఈస్ వేల సంఖ్యలో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు దేశంలో. ఆ కొరత ఏమీ లేదు. దేర్ అబ్సల్యూట్లీ నో డెప్త్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను చెప్పాను, నాలాంటి ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ చేసిన వరకే దశాబ్దం పైగా నేను ఎగ్జామినేషన్స్ లీడ్ చేశాను మా డిపార్ట్మెంట్ లో, బోర్డర్ స్టడీ చైర్పర్సన్ గా. సో అందువల్ల మీకు ఇదేమి ఇదేమి అర్థం కాని అంశమే కాదు, రాకెట్ సైన్స్ కాదు. అన్ఫార్చునేట్లీ ద ప్రాబ్లం లైస్ ఇన్ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్. ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ కాంపిటెన్స్ ఉండాలి, గవర్నెన్స్ పైన శ్రద్ధ ఉండాలి. పొలిటికల్ గవర్నెన్స్ పైన ఉన్న శ్రద్ధ ఇతర ఫార్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ పైన లేదు. నిరంతరం పొలిటికల్ ఎంత మెటిక్యులస్ గా లెక్కలేస్తారంటే 2/3 మెజారిటీ రావటానికి ఇంకేం చేయాలి, ఎవరిని లోపలెయ్యాలి. ఇప్పుడు ఎలా ఆమ్ ఆద్మీ పార్టీ అయిపోయింది, శివసేన అయిపోయింది, ఎన్సిపి అయిపోయింది, తృణమూల్ కాంగ్రెస్ అయిపోయింది. ఇక మిగిలింది ఎవరు? మిగిలింది సమాజ్వాదీ పార్టీ. లేదు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది. ముజేస్తే జోడో అన్న మాట అడిపోయినాం అనుకోండి, ఇక్కడ కాంగ్రెస్ లో ముస్లిం పుడుతుంది, నాతో కలవండి అనిపోతే ఈ లెక్కలు వేసుకుంటూ పోతే సమాజం లేదు. సమాజంలో ఏ భావోద్వేగాన్ని రగిలించాలి, ఏ సోషల్ మీడియా ఇమేజ్ ను పెంచుకోవాలి, ఎలా ఇమేజ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, వీటిపైన ఉన్న శ్రద్ధ మీకు వ్యవస్థల నిర్మాణం పైన, వ్యవస్థల ఇంటెగ్రిటీని కాపాడడం పైన, వ్యవస్థల ప్రొఫెషనలిజాన్ని నిలబెట్టడం పైన ప్రభుత్వాలకు ఉంటే ఎందుకు జరుగుతాయండి దేశంలో? మనం ఒక్కడమే ఎగ్జామ్ పెడుతున్నామా? ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఎన్నేళ్ళ నుంచి నడుస్తుంది, ఎన్నిసార్లు పేపర్ లీక్ అయినాయా మీకు? మరి ఇదే యూపీఎస్సీ కూడా జరుగుతుంది కదా ఎగ్జామ్, ఇదే దేశ ప్రభుత్వంలో కదా. అందువల్ల దేర్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ట్రెడిషన్స్ అని చెప్పడానికి చెప్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏం మారడం లేదు కదా. అందువల్ల ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు, మనం ఒక్కడమే టెస్ట్ చేయలేదు. ప్రపంచంలో పరీక్షలు ప్రపంచం అంతా పెడుతుంది కదా. ఈ పరీక్ష కదా అంతర్జాతీయ స్థాయి పరీక్షలు కదా. మీకు ఇప్పుడు జిఆర్ఈ ఎగ్జామ్ అంటే వరల్డ్ వైడ్ గా టాప్ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ అన్ని దానిపైన ఆధారపడి ఉంటాయి. వరల్డ్ వైడ్ గా మీకు జీమాట్ ఎగ్జామ్ అంటే వరల్డ్ వైడ్ యూనివర్సిటీ, సుందర్ పిచాయ్, సత్య నాదెల్లా కూడా జిఆర్ఈ ఎగ్జామ్ రాసే వెళ్ళారు అమెరికాకు. మీకు అలాంటి సిస్టమ్స్ ఉంటే స్టడీ చేసి వీ కెన్ ఆల్వేస్ ఇంప్లిమెంట్ దెమ్ కదా. 37 రోజుల విద్యార్థుల ఉద్యమంలో 30కి పైగా రోజులు, కరెక్ట్ గా చెప్పాలంటే 33 రోజుల పాటు మోదీ మౌనంగా ఉన్నారు. మోదీ మౌనంపై విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో అర్ధరాత్రి జూలై 24న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత జూలై 25న ఒక వీడియో రిలీజ్ చేశారు. రీసెంట్ గా మరో వీడియో రిలీజ్ చేశారు. సరే ఆ వీడియో ప్లే చేయండి. फ्रेंच विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं, फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर
कर दिया जाएगा। बहुत बहुत धन्यवाद। సార్ మోదీ మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఈ థర్డ్ వీడియోలో మోదీ ఈ కి సంబంధించి పరీక్షా విధానానికి సంబంధించి అనేక విషయాలు చెప్పారు. కానీ అప్పటికే ప్రహ్లాద్ జోషి నియామకం పూర్తయింది కదా సార్, ఆ బాధ్యతలు చేపట్టారు. ప్రహ్లాద్ జోషి మాట్లాడలేదు, మోదీ మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు సార్? అంటే అది కూడా అన్ని వర్టికల్ ఫార్మాట్ లో మాట్లాడుతున్నారు. అంటే ఇన్స్టాగ్రామ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మళ్ళీ మోడీ చాలా లాంగ్ వీడియోస్ ఉంటాయి, పెద్ద స్పీచ్ ఇస్తారు. సో చూడండి అది ఎంత షార్ట్ గా మాట్లాడారు, 1 minute 12 seconds. సో అందువల్ల ఎగ్జాక్ట్లీ ఇన్స్టాగ్రామ్ జనరేషన్ కు అడ్రస్ చేస్తున్నాడు. ఇప్పుడు దీన్ని పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్ కాదా ఇది? సో క్లియర్ గా ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. పబ్లిక్ రిలేషన్స్ ఒక సబ్జెక్టు క్రైసిస్ మేనేజ్మెంట్ అని, పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ అని మాకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో క్రైసిస్ మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్. అంటే ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఆర్గనైజేషన్ క్రైసిస్ ఉన్నప్పుడు ఏ రకమైన కమ్యూనికేషన్ చేయాలి, క్రైసిస్ కమ్యూనికేషన్ ఏంటి. సో ఇట్స్ ఎ క్లియర్ క్రైసిస్ కమ్యూనికేషన్. అంటే ఇంకెవరు చెప్పినా నమ్మే పరిస్థితిలో సమాజం లేదు కనుక మోడీ తన క్రెడిబిలిటీని ఇన్వెస్ట్ చేసి ఏకంగా తానే వచ్చి క్రైసిస్ కమ్యూనికేషన్ చేస్తున్నారు. కానీ సమాజం అంతా చూసింది కదా. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ లీక్ ఎన్ని రోజులైంది, మరి హై పవర్ కమిటీ అప్పుడు ఎందుకు వేయలేదు? ఆ 22 మంది బిడ్డలు చనిపోక ముందే వేసుంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి, ఇప్పుడు మీరే మోడీ బయటలో ఉంది కదా, పరీక్షా పద్ధతుల పైన విశ్వాసం కల్పించి, పరీక్షల పైన ట్రాన్స్పరెన్సీ పారదర్శకతను పెట్టి, పరీక్షా విధానంలో పెద్ద ఎత్తున టెక్నాలజీని ఉపయోగించుతానే. అయ్యా నరేంద్ర మోడీజీ, ఈ మాట పేపర్ లీక్ అయిన నెక్స్ట్ డేనే మీరు చేసి ఉంటే ఆ 22 మంది కుటుంబాలకు ఇంతటి భయంకరమైన శోకం జీవితం అంతా ఉండేది కాదు కదా. ఇప్పుడు ఆ బిడ్డలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఇప్పుడు మేము బాగా రాసిన ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, ఇక ముందు ఎగ్జామ్ ఎలా జరుగుతుందో నమ్మకం లేదు, మళ్ళీ లీక్ కాదన్న గ్యారంటీ లేదు, మళ్ళీ మాకు న్యాయం జరుగుతున్న ఆశ లేదు, నిరాశ. ఎప్పుడు ఎక్స్ట్రీమ్ ఫ్రస్ట్రేషన్లోనే కదా ఆత్మహత్య చేసుకునేది. ఒక్క మాట మీరు బయటకు వచ్చి, సో నేను హైపవర్ కమిటీ వేస్తున్నాను, వాళ్ళని జైల్లో పెడుతున్నాను, పార్లమెంట్లో కఠినమైన చట్టం తెస్తాను అని ఈ రోజు మీకు విద్యార్థుల పెల్లెట్ గన్లు తినక ముందు, విద్యార్థుల పోలీసుల చేత అమ్మాయిలకు కూడా అవమానాలు కాకముందు, లాఠీలకు నేల్స్ పెట్టి ఇనుప చువ్వలు పెట్టి పిల్లలను కొట్టక ముందు ఈ మాట అన్నింటి ఎంత బాగుండేది. నిన్నటి దాకానేమో ఇనుప చువ్వలతో కూడిన లాఠీలతో పిల్లలు కొడుతున్నారే మీ పోలీసులే. మీ పోలీసులు ఎందుకంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తే ఢిల్లీ పోలీస్ పెల్లెట్ గన్లతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను ఫాలో కాకుండా నడుం కిందనే కొట్టాలని ఎస్ఓపీలు చెప్తున్నా వీపులు సాగగొట్టి కళ్ళకు కూడా ప్రమాదం తెచ్చిన రోజు నరేంద్ర మోడీ వర్టికల్ వీడియోలు ఏమైనాయి? ఒక్కసారి పోలీసులకు మేరా ఢిల్లీ పోలీస్ వాళ్ళకు मैं आदेश दे रहा हूं, ये अपना बच्चा है, अपना बच्ची है, आप ठीक से रहना है అని ఎందుకని లేకపోయారు? వాళ్ళని తీవ్రవాదులుగా, వాళ్ళను అర్బన్ నక్సలైట్లుగా, వాళ్ళని దేశద్రోహులుగా, వాళ్ళ విదేశీ ఏజెంట్లుగా మీరు ఇప్పటిదాకా చేసిన ప్రచారం ఏమైంది? సో ఎక్కడ మీరు ఆఖరికి చూడండి, మీకు రిజైన్ చేస్తూ కూడా మీకు ఏమని రిజైన్ చేశారు ధర్మేంద్ర ప్రధాన్? ఎక్కడన్నా నేను నైతిక బాధ్యత వహిస్తున్నాను, ఈ తప్పు జరిగినందుకు చింతిస్తున్నాను అని ఒక్క మాట అన్నారా? ఎందుకన్నారు? విద్యార్థుల నిరసనల నేపథ్యంలో అందులో దేశ వ్యతిరేక శక్తులు ఎంటర్ అయ్యి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాక రిజైన్ చేస్తున్నా అంటున్నాడు. అప్పటికి కూడా విద్యార్థుల్ని, యువతని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ రిజైన్ చేశారు కదా ధర్మేంద్ర ప్రధాన్. ధర్మేంద్ర ప్రధాన్ భారతీయ జనతా పార్టీ ఈకో సిస్టమ్ మొత్తం భారీ ఎత్తున ఇవాళ పొగుడుతూ, కొనియాడుతూ, త్యాగశీలిగా, గాంధీ మహాత్మ తర్వాత అంతటి వాడుగా, మీకు లాల్ బహదూర్ శాస్త్రి పదవి వదిలినప్పుడు తమ దేశం ఎలా గర్వించిందో అలా గౌరవించాలి అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఎన్ని చేయాలో అన్ని చేశారా లేదా? ఫస్ట్ ఏమన్నారు? ఇవి కాక్రోచ్లు, దీనికి అసలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ముందేమన్నారు? ఫస్ట్ అంతకన్నా ముందు ఇవి బాట్స్ అన్నారు. ఇవన్నీ బాట్స్, రోబోట్స్ ఈ పోస్టులు పెడుతున్నాయి, కాక్రోచ్ జనతా పార్టీలో కూడా చేరిన వాళ్ళని చూపెడుతున్న వాళ్ళన్న బాట్స్ అన్నారు. అది ఫెయిల్ అయింది. తర్వాత ఏమన్నారు? అసలు ఇందులో పాకిస్తాన్ వాళ్ళే మెజారిటీ ఉన్నారని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ పైన అటాక్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ రిలీజ్ చేసింది 94% ఇండియన్స్ పాకిస్తాన్ వాళ్ళు ఒక్కర్లేరు. సో పాకిస్తాన్ వాళ్ళు అన్నారు. అదైపోయినాక
ఇదంతా వర్చువలే, ఫీల్డ్ మీద ఎవరు రారన్నారు. ఫీల్డ్ మీద కూడా వచ్చారు. ఫీల్డ్ మీద వచ్చిన తర్వాత వీరు విదేశీయాల్లో చదువుకుంటూ అక్కడ సిఐఏతో కుట్రలు పని వచ్చారన్నారు. అది ఫెయిల్ అయింది. తర్వాత విదేశీ నిధులతో నడిపిస్తున్నారన్నారు, అది ఫెయిల్ అయింది. ప్రతిపక్షాలు మీ వెనకాల ఉన్నాయన్నారు, అది ఫెయిల్ అయింది. మీరు ఆ తర్వాత మీకు రైట్ వింగ్ ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్ నడిపారు, వాళ్ళపైన డిజిటల్ మీడియా వార్ నడిపారు. ఇప్పుడేమో వర్టికల్ ఫార్మాట్ లో మోడీజీ వస్తున్నారు. మోడీజీ రాకముందు ఇదే వర్టికల్ ఫార్మాట్ లో చాలా మంది బీజేపీ ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చారు, వచ్చి పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటున్న వాళ్ళపైన దాడులు చేశారు. ఆఖరికి హైదరాబాద్ లో ఒక అమ్మాయి మీకు కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్, నేను కూడా అటెండ్ అయిన మీటింగ్, ఆమె సింప్లీ రిపోర్టింగ్ చేసినందుకు ఆమె పైన పైశాచికమైన దాడి చేశారు, నీచమైన దాడి జరిపారు ఆమె పైన. మీకు ఆ ఉమెన్ జర్నలిస్టులు అంతా మీటింగ్ పెట్టి ప్రెస్ క్లబ్ లో ఖండిస్తే నేను కూడా వెళ్ళాను. సో ఇలా కేవలం ఒక మీటింగ్ అటెండ్ అయినందుకు, నేను అందులో పాల్గొన్నందుకు నాలాంటి వాళ్ళ పైన దాడులు పక్క పెడతాం. అమ్మాయిల పైన రిపోర్టింగ్ చేసాం, జర్నలిజం స్టూడెంట్ కేవలం రిపోర్టింగ్ చేసినంతే, అయినా కూడా అటాక్ చేశారు. ఏ ఇమేజెస్ తో వారిని చాలా అన్యాయంగా మానసికంగా హింసించారు. ఇదంతా అయిపోయిన తర్వాత పోలీసులను దించారు, భయంకరమైన లాఠీ చార్జ్, జేపీ నడ్డాతో చర్చలకు పిలిచి లాఠీ చార్జ్ చేశారు. ఆ లాఠీలకు అమానుషంగా ఇనుప చువ్వలు పెట్టారు, పెల్లెట్ గన్లు ప్రయోగించారు, ఎక్స్పైరీ అయిన బాష్పవాయు ప్రయోగించారు. అంత అన్యాయం చూడండి మన బిడ్డల పైన. 2022లో తయారైంది, 2025 ఎక్స్పైర్ అయిపోయింది. అలాంటి ఎక్స్పైరీ అయినటువంటి బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గర ఎక్స్పైరీ కానివి లేవా బాష్పవాయువు? సో ఎక్స్పైరీ అయిన వాటిని ప్రయోగించి, ఎందుకంటే పిల్లలకు అనారోగ్యం కావాలి అని, దీనివల్ల ఇంత కఠినంగా ఆఖరికి ఢిల్లీ యూనివర్సిటీ జేఎన్యూ ద్వారా స్టేట్మెంట్లు ఇప్పించారు, మీ అడ్మిషన్లు క్యాన్సిల్ చేస్తామని. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో ప్రొటెస్టర్లను గుర్తించడం మొదలు పెట్టారు, వాళ్ళ పాస్పోర్ట్లు క్యాన్సిల్ చేస్తామని బెదిరించారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అంటే విచారణ లేకుండా, చార్జెస్ లేకుండా 12 నెలల పాటు జైల్లో పెట్టగలిగే అతి భయంకరమైన తీవ్రవాదుల పైన ప్రయోగించే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రయోగించారు. మీకు ఒకటి కాదు రెండు కాదు కదా చెప్పుకుంటూ పోతే, మీకు ఎవరిని రాకుండా చేసేందుకు 19 మెట్రో స్టేషన్లను క్లోజ్ చేసేసారు, ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. ఇంటర్నెట్ షట్ డౌన్ చేసినాక కూడా మీకు టెక్నాలజీ సహాయంతో, బిగ్ చాట్ సహాయంతో, ఇంటర్నెట్ లేనప్పుడు, నెట్వర్క్ లేనప్పుడు కూడా మెసేజింగ్ కమ్యూనికేషన్ ఇచ్చుకునే బిగ్ చాట్ ను నిషేధించారు. అసలు స్టార్టింగ్ లోనే కాంగ్రెస్ జనతా పార్టీ అకౌంట్లను ట్విట్టర్ నుంచి బ్యాన్ చేశారు. అసలు ఎన్ని రకాల నిర్బంధాన్ని ప్రయోగించాలో అన్ని రకాల నిర్బంధాలు ప్రయోగించాక కదా ఇదంతా. ఇప్పుడు మీరు కూల్గా కామ్గా ఇప్పుడు మేము కఠిన చట్టం తెస్తున్నాం, జైల్లో పెట్టాం. అయ్యా 2025లో నీట్ లీక్ అయిందని ఆరోపణలు వచ్చాయి. ఆ నీట్ లీక్ కాలేదని ఎవరు అనలేదు, కానీ అది కొద్ది మందికి మాత్రమే చేరి ఉండవచ్చని అంచనాతో రద్దు చేయలేదు. దానిపైన ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకున్నారు? మీరు ఇస్రో మాజీ చీఫ్ అధ్యక్షుల కమిటీ వేస్తే ఆ కమిటీ రికమెండేషన్స్ ఏం చేశారు చెప్పండి? ఇంతవరకు పేపర్ లీక్ల పైన ఎవరికి ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడిందో ఒక్కసారి వివరాలు ఇవ్వగలరా? అసలు ఈ కోచింగ్ మాఫియా ఇండస్ట్రీని ఛేదించకుండా అసలు మీరు భవిష్యత్తులో కూడా ఎన్ని నందనీలకలు వచ్చినా దీన్ని ఆపగలరా? సో ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? మరి పంజాబ్ లో ఎవరు రిజైన్ చేశారు, తెలంగాణలో ఎవరు రిజైన్ చేశారంటూ ప్రతిపక్షాల పైన ఎదురుదాడే చేస్తున్నారు తప్ప వేర్ ఇస్ ద హానెస్ట్ అడ్మిషన్? ఏది పొరపాటు జరిగింది, దీన్ని మేము సరి చేసుకుంటామన్న హానెస్ట్ అడ్మిషన్ లేకుండా అగ్రెసివ్ క్రైసిస్ కమ్యూనికేషన్ తప్ప ఇంకోటి ఏమన్నా ఉంటుందా? ఇది సాధారణంగా ప్రజా ఉద్యమాలను ప్రభుత్వాలు పట్టించుకోవు అంటూ ఉంటారు కదా సార్. మోదీ అయితే అస్సలు తగ్గరు. ఇప్పుడు నీట్ అంశం మీద తగ్గారు, ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా కూడా చేయించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక డిమాండ్స్ తెర మీదకి వస్తూ ఉన్నాయి, అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మరి నెక్స్ట్ ఏంటి సార్? దేని మీద, ఏ సమస్య మీద, ఏ అంశం మీద ఉద్యమం రాబోతోంది? అంటే ఆల్రెడీ ఉద్యమాలు నడుస్తున్న అంశం ఉంది. ఇప్పుడు E20 పెట్రోల్ ఉంది మీకు, ఆల్రెడీ జూలై 5th రోజు కూడా దానిపైన మీకు జంతర్ మంతర్లోనే ప్రొటెస్ట్ కూడా జరిగింది. మీకు టీమ్ భారత్ అని ఒక ఆర్గనైజ్, తహసీన్ పూనావాలా అని నేషనల్ టీవీలో కూడా వస్తుంటాడు.
వాళ్ళు చనిపోయారు. వాళ్ళు ఈవెన్ గాడి మార్చ్ కూడా పిలిపించారు జూలై 31 రోజు. ఆగస్ట్ 4th ఫస్ట్ వీక్ లో మీకు ఢిల్లీ టూర్ ట్రాన్స్పోర్ట్ అండ్ టూర్ ఆపరేటర్స్ వీళ్ళంతా కూడా పిలిపించారు E20 పెట్రోల్ పైన. అంటే E20 పెట్రోల్ వల్ల నష్టపోతున్నాం అనుకునే టూర్ ఆపరేటర్లు, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, ట్రావెల్ ఆపరేటర్లు, కన్స్యూమర్స్, ఇలా అందరినీ కలిపి ఒక అపెక్స్ గా అందరూ ఏకమై E20 పెట్రోల్ కు వ్యతిరేకంగా పోరాడాలి అనేది ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. డెఫినెట్ గా అది ఒక పెద్ద ఇష్యూగా ముందుకు వస్తుంది. ఎందుకంటే మీకు దీనితో ఒక నమ్మకం ఏం క్రియేట్ అయింది అంటే, ఈ ధర్మేంద్ర ప్రధాన్ రిజైనేషన్ తో అసలు ఇప్పటి వరకు ఒక జనరల్ నైరాశ్యం ఏంటి, డెమోక్రసీలో ఒకప్పట్లాగా ప్రభుత్వాలు సెన్సిటివ్ గా ఉండడం లేదు. నిజమది. ఇప్పుడు నేను 40 ఏళ్ళుగా ప్రజా ఉద్యమాల్లో ఉన్నాను, పోరాటాల్లో నా అనుభవమే చెప్తాను. 20 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో మేము ధర్నా చేస్తే ఒక అంశం పైన ప్రజలు మినిస్టర్లు ధర్నా చౌక్ వచ్చేవారు. నాకు గుర్తు, మినిస్టర్లు నిరసన ప్లేస్కి వచ్చి నిరసనకారులతో సమావేశమై సమస్య పరిష్కరించిన హామీ ఇచ్చేవారు. నేను అనేక సార్లు నా పక్కన మినిస్టర్లు వచ్చే అష్యూరెన్స్ ఇవ్వంగా చూశాను. నేను ఆ స్టేజ్ దాటింది. సెకండ్ స్టేజ్ లో అట్లీస్ట్ అనుమతించేవారు. సెక్రటరియట్ వరకు, అసెంబ్లీ వరకు ప్రతినిధుల్ని పోలీసులే ఎస్కార్ట్ చేసి తీసుకెళ్లి ఆ చర్చలు జరిపేవాళ్ళు. మళ్ళీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 hour వాళ్ళు ఆ చర్చ బయటకు వచ్చి నిరసనకారులతో ఇంకో చర్చల ఫలితాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది. మీరు మాకే ఇవ్వండి, మేమే తీసుకుపోయి ఇస్తాం మంత్రికి అంటున్నారు. లేదు, ఇక మొన్న ఢిల్లీలో అయితే చర్చలకు రండి అని పిలిచి ఇక్కడ లాఠీచార్జ్ చేయడం మొదలు పెట్టారు. ఇది కొత్త టెక్నాలజీ. మీకు నందన్ నీలకని అవసరం లేదు దీనికి సోమనాథ్లు అవసరం లేదు దీనికి టెక్నాలజీకి. సో చర్చలకు పిలిచి లాఠీలతో కొట్టడానికి. సో ఇది కొత్త టెక్నాలజీ మొదలయ్యారు. అంటే చర్చలకు పిలిచి ఇక్కడ వీళ్ళను కొట్టి పంపించేయాలి అని. సో ఇలా మారిపోతూ వచ్చింది డెమోక్రసీ అనేది కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవం. అందువల్ల ప్రజల్లో ఎక్కడో ఒక చోట మనం పోరాడితే భయంకరంగా కొడతారేమో, లాఠీచార్జ్ చేస్తారు, కేసులు పెడతారు, లేదు ఇది ఎవరు వినరు అనే ఒక భయము, ఒక నిర్వేదం ఉండేది. ఇప్పుడు దీంతో ఒక నమ్మకం క్రియేట్ అయింది. ఫియర్ అనేది పోయింది. క్లైమేట్ ఆఫ్ ఫియర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, మనం తెగించి పోరాడితే విజయం మనదే అని. సో ఆ పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్లు పోరాడితే పోయేదేమి లేదు, సంఖ్యలు తప్ప అని సమాజానికి అర్థమైంది. సో అదొక మేజర్. అందులో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, అందులో పొలిటికల్ డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. సో ఇది ఒక మేజర్ అచీవ్మెంట్, అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో ఉద్యమాలకు ఒక రకమైన ఊపిరినిచ్చింది. అందువల్ల డెఫినెట్ గా ఇప్పుడు ఇమీడియట్ గా అందరినీ ప్రభావితం చేస్తున్న అంశం E20 పెట్రోల్. దానిపైన ఇప్పటికే చాలా పెద్ద కాంట్రవర్సీ కూడా జరిగింది. ఆల్రెడీ హర్దీప్ సింగ్ పూరి పైన వ్యతిరేకత వస్తుంది. నితిన్ గడ్కరీ ఈజ్ ఏ కంపారిటివ్లీ అపోజిషన్ కూడా రెస్పెక్ట్ ఇచ్చే పొలిటీషియన్, స్టేట్స్మెన్. నితిన్ గడ్కరీ పైన కూడా ఇప్పుడు పోరాటం జరిగితే మరి మోడీ ధర్మేంద్ర ప్రధాన్ ను కాపాడినట్లు, వెనకేసుకు వచ్చినట్లు నితిన్ గడ్కరీని వెనకేసుకొస్తారా కూడా అనుమానమే. ఎందుకంటే ఆయన సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు నుంచి కూడా ఆయన డ్రాప్ చేశారు. నార్మల్ గా బీజేపీ రూల్స్ ప్రకారం వాళ్ళ పార్టీ పూర్వ అధ్యక్షులు ఉంటారు, కానీ పూర్వ అధ్యక్షులైనా రాజ్నాథ్ సింగ్ ఉంచారు, కానీ నితిన్ గడ్కరీ తీసేశారు. సో అందువల్ల నితిన్ గడ్కరీ విషయంలో మోడీ మరి ధర్మేంద్ర ప్రధాన్ డిఫెండ్ చేసినంత గట్టిగా డిఫెండ్ చేస్తారో తెలియదు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ అప్రతిష్ట పాలైనంతగా నితిన్ గడ్కరీ వ్యక్తిగతంగా కాకపోయినా విధానపరంగా E20 విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అఫ్ కోర్స్ ఆయన పర్సనల్ ఇంటెగ్రిటీ విషయంలో రెస్పెక్ట్ ఉంది సమాజంలో. సో నితిన్ గడ్కరీ ఈజ్ ఆల్రెడీ ఆన్ ద ఫోకస్. మీకు భారీగా ఈ E20 పెట్రోల్ పైన ప్రభుత్వానికి వాహనదారులకు మధ్య నడుస్తుంది. మీకు సోషల్ మీడియాలో చూసినా, డిజిటల్ మీడియా చూసినా అర్థమవుతుంది. అంటే మనం కూడా చాలా వివరంగా E20 గురించి మాట్లాడాం. సో అందువల్ల మీకు దీనివల్ల మైలేజ్ తగ్గుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతుంది అన్న కన్సర్న్ వాహనదారుల నుంచి వస్తుంది. అలాంటిది ఏమీ లేదు, మైలేజ్ చాలా మైల్డ్ గానే తగ్గుతుంది అనేది ప్రభుత్వ వాదన. ముందైతే డినై చేశారు తగ్గదని, నీట్ లాగానే. ఇప్పుడు కాస్త తగ్గుతుంది అని అంటున్నారు. తర్వాత మీకు ఫుడ్ సెక్యూరిటీ కన్సర్న్స్ వ్యక్తం అవుతున్నాయి. వాటర్ స్కేర్సిటీ, పర్యావరణ వాదుల నుంచి వ్యతిరేకత వస్తుంది.
దీనివల్ల పెద్ద ఎత్తున నీటి కొరత ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ డేటా సెంటర్లో నీటి రాక్షసులు వచ్చేసాయి డేటా సెంటర్ రూపంలో. ఇప్పుడు ఆఖరికి ఈ ఫ్యూయల్ కొరకు వాటర్ అంతా పోతే ఫుడ్ సంగతి ఏంటి అని. తర్వాత మీకు ఫుడ్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతున్నాయి. అంటే ప్రజలకు కావాల్సిన ఆహారం కన్నా ఇంధనానికి అవసరమయ్యే పంటలే పండించేటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ఇటు ఆహార భద్రత వైపు నుంచి కన్సర్న్స్ వస్తున్నాయి, పర్యావరణం వైపు నుంచి కన్సర్న్స్ వస్తున్నాయి, మీకు వాహనదారుల కన్సర్న్స్ ఉన్నాయి. సో ఈ కన్సర్న్స్ అన్నిటినీ కన్వర్జ్ అయ్యి ఒక పెద్ద ఉద్యమం E20 పెట్రోల్ పైన వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ మంత్ ఎండింగ్ లో గాడి మార్చుకు నెక్స్ట్ మంత్ జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్లకు పిలిపించారు. బట్ ఏ మేరకు అవి సంఘటితం అవుతాయనేది చూడాలి. విద్యార్థుల ఉద్యమానికి అనేక రంగాల నుంచి ప్రముఖులు మద్దతు ప్రకటించారు. చాలా మంది జంతర్ మంతర్ వద్దకు వెళ్లి మరీ వారికి సంఘీభావం తెలిపారు. అలాగే సినీ రంగం నుంచి కూడా అనేక మంది ప్రముఖులు స్పందించారు, చాలా మంది మద్దతు తెలియచేశారు. ఇక బాలీవుడ్ నుంచి ముందుగా చూసుకుందాం. పూజా భట్, దియా మిర్జా, సోనూ సూద్, రితీష్ దేశ్ముఖ్, జనీలియా వీళ్ళందరూ మద్దతు ప్రకటిస్తే సాకిబ్ సలీము, షబానా ఆజ్మీ, హుమా కురేషి వీళ్ళు జంతర్ మంతర్ వద్దకు వెళ్లి ఆ విద్యార్థుల నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఇక మలయాళ సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే మమ్ముట్టి మద్దతు పలికారు, దుల్కర్ సల్మాన్ మద్దతు పలికారు, మంజు వారియర్ కూడా మద్దతు పలికారు. తమిళ ఇండస్ట్రీ విషయానికి వస్తే కమల్ హాసన్, జ్యోతిక మద్దతుగా నిలిచారు. ఇక కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ప్రముఖ హీరోలు మద్దతు ప్రకటించారు. ప్రొఫెసర్ గారు, విచిత్రంగా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి అంటే టాలీవుడ్ నుంచి ఒక్క శేఖర్ కమ్ములు మాత్రమే స్పందించారు సార్. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కనీసం ఎక్స్లో ఒక పోస్ట్ కూడా చేయలేదు, ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదు, ఖండన తెలపలేదు. ఎందుకు సార్ స్పందన లేదు? శేఖర్ కమ్ములతో పాటు నాగశ్విన్ కూడా మాట్లాడినట్టు పేపర్లో చూశాను నేను. సో బయట చూడలేకని పేపర్లో చూశాను. ఐ థింక్ మీకు సల్మాన్ ఖాన్ మాట్లాడారు. తర్వాత బాగా తీవ్రమైన అటాక్ ఎదుర్కొన్నాక కాస్త మళ్ళీ వెనక్కు తగ్గినట్టు కనిపించినా బట్ సల్మాన్ ఖాన్ మాట్లాడాడు. అలాగే మీకు అమీర్ ఖాన్ కూడా సోనం వాంగ్చుక్ ఆరోగ్యం బాగుండాలి అంటూ ఒక రకంగా పరోక్షంగా మద్దతు పలికారు. నేను ఎక్కడో మీడియాలో చూశాను, కరీనా కపూర్ కూడా మాట్లాడారని. ఇలా ఎంతో మంది మాట్లాడారు. మీకు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు అయితే ఏకంగా ఉద్యమానికి హానరరీ లీడర్షిప్ లాగా హానరరీ, ఇప్పుడు మీకు సోనం వాంగ్చుక్ నేను హానరరీ కాక్రోచ్ అన్నారు. ప్రకాష్ రాజ్ మీకు కూడా హానరరీ కాక్రోచ్ కనే. సో ప్రత్యక్షంగా రాత్రంతా వాళ్ళతో గడిపి నైట్ అవుట్ చేసి చలో పార్లమెంట్ కి వెళ్ళి అన్నిటినీ తీవ్రమైన దాడిని కూడా బీజేపీ ఈకో సిస్టమ్ నుంచి ఎదుర్కొన్నారు కూడా. సో కానీ వెరీ అన్ఫార్చునేట్ తెలుగు చిత్ర పరిశ్రమ, ఎందుకంటే వీళ్ళందరూ యూత్. మీకు తెలుగు సినీ పరిశ్రమ కానీ ఎనీ సినీ పరిశ్రమకు ఇంధన వీలే కదా. వీళ్ళ అభిమాన సంఘాలు ఉండేవాళ్ళు యూతే, జెన్జీనే. ఒక్కసారి కాక 4 సార్లు 5 సార్లు 6 సార్లు సినిమాలు చూసేవాళ్ళు జెన్జీనే. మీకు వీళ్ళ ఫ్యాన్ బేస్ జెన్జీనే. బాధేస్తుందంటే ఇవాళ మనము సినీ రంగంలో ఉన్న వారికి ఒక్కసారి అర్థం చేసుకోవాలి, ఏ ప్రజల అభిమానంతోనైతే మనం ఈ స్థాయిలో ఉన్నామో ఆ ప్రజలు పోరాడుతున్నప్పుడు నాకు సంబంధం లేదు అని అనుకుంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓన్ చేసుకోవాలి? మీకు రాజకీయ కోరికలు పుట్టినప్పుడు, మీకు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఈ యువతరం మీకు ఆయుధాలు కావాలి. కానీ వారు పోరాడుతున్న సమయంలో మాట్లాడడానికి అభ్యంతరం ఏంటి? పోనీ ఇది ఒక పొలిటికల్ ఇష్యూ అనుకుంటే వేరే విషయం. ఇప్పుడు నేను డీలిమిటేషన్ పైన మాట్లాడాలి నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే అది క్లియర్ గా సౌత్ ఇండియన్ స్టేట్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. లేదు మీరు ఏదో పొలిటికల్ ఇష్యూ పైన మాట్లాడాలంటే కాస్త వెనుకాడచ్చు. పేపర్ లీక్ అనేది, పిల్లల ఆత్మహత్యలు అనేది మీకు సినిమాలో కథా వస్తువులు అయితే తప్ప నిజ జీవితాల్లో వాటిపైన ఎందుకు మాట్లాడారు? మీరు ఆలోచించడంలో ఒక్కసారి ఆలోచించాలి కదా. ఏం లేదు, మీరు మాట్లాడే తీరు జాగ్రత్తగా మాట్లాడుకోవచ్చు. మీకు ఇబ్బందులు ఉంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు నా గుర్తైన మొత్తం వరకు ఒక 2 సార్లు ఒకసారి మాట్లాడతారు, 3 ఏళ్ళకోసారి 5 ఏళ్ళకోసారి. అలాంటి పైల్గాన్ దాడులప్పుడు మాట్లాడారు, అంతకుముందు నిర్భయ అప్పుడు మాట్లాడినట్టు గుర్తు. అలాంటి సచిన్ టెండూల్కర్ కూడా మీకు ఫెయిల్యూర్ ఈజ్ ఓకే బట్ చీటింగ్ ఈజ్ నాట్ అంటూ కామెంట్ చేశారు. మీకు సచిన్ టెండూల్కర్
మ్యాన్ నెవర్ జనరల్లీ పార్లమెంట్ లోనే క్రికెట్ గురించి కూడా మాట్లాడలే ఆయన మీద అలాంటి విమర్శలు కూడా సచిన్ టెండూల్కర్ పైన వచ్చాయి. మరి ఇలా ఆఖరికి మురళీ మనోహర్ జోషి రామమందిర ఉద్యమ నాయకుడు కదా, ఆయన భారతీయ జనతా పార్టీ అగ్రనేత. సో ఆయన మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు ఇలా కాదు పిల్లలతో వ్యవహరించాల్సింది అన్నారు. ఇప్పుడు మీరు ఒక రాజకీయంగా ఇబ్బందికరము, మాకు ఏమైనా అధికారంలో ఉన్న వారి నుంచి ప్రమాదం వస్తుంది అనుకుంటే దానికి ఒక పద్ధతి. సో విజ్ఞప్తి చేస్తూ అపీల్ చేస్తూ చేయొచ్చు, లేదా ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ చేయొచ్చు. దెర్ ఆర్ మెనీ వేస్ టు కమ్యూనికేట్. మీకు మనసుంటే మార్గం ఉంటుంది. ఆ మనసు ఎందుకు రాలేదు అన్నది వాళ్ళ సినిమా అభిమానులైన యూత్ నుంచి వస్తున్న ప్రశ్న. మీకు బాలీవుడ్ రియాక్ట్ అంటే హాలీవుడ్ అయితే మొదటి నుంచి కూడా మీకు గాజాపై ఇజ్రాయెల్ మారణ హోమం నుంచి మొదలుకొని ఇరాన్ వార్, హాలీవుడ్ ఈజ్ ఆల్వేస్ రియాక్ట్ అవుతూనే ఉంటుంది. మీరు గమనించండి, ఆస్కార్ అవార్డు విన్నింగ్ వారు వస్తారు. ఆస్కార్ అవార్డుల వేదిక కూడా మీకు నిరసన తెలిపిన సందర్భాలు ఉన్నాయి. ఆస్కార్ అవార్డు విన్నింగ్ కళాకారులు ఆస్కార్ వేదిక పైన ఈ పొలిటికల్ ఇష్యూస్ రైజ్ చేస్తూ, దట్ ఈస్ ద మెచ్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ. మీకు ఆస్కార్ అవార్డుల వేదిక పైన నిరసన తెలపడం అంటే, ఎందుకంటే కళ కోసం కాదు, ప్రజల కోసం కదా. కళాకారునిగా మీ పైన బాధ్యత ఉంటుంది. ప్రజల ప్రేమాభిమానాలు పొందుతున్న వాళ్ళు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కదా. అండ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. నిజంగా తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారి పునరాలోచించాలి. రాజకీయాలు శాశ్వతం కాదు, ప్రజల పట్ల మనకున్న కమిట్మెంట్ శాశ్వతం అవుతుంది. అందులో ఒక తత్వవేత్త అంటాడు, సమాజం చెడిపోయేది దుష్టుల దుష్ప్రవర్తన వల్ల కాదు, మంచి వాళ్ళ మౌనం వల్ల అంటారు. మంచి వాళ్ళ మౌనము ఎప్పుడు కూడా చాలా చాలా ప్రమాదకరం. అయితే ఇప్పుడున్న కల్చరల్ సైలెన్స్ కు రీజన్ కూడా ఉంది. ఎందుకంటే మీకు సినిమా పరిశ్రమ పైన ప్రభుత్వం కేంద్రీకరించిన తీరు మనం చూస్తున్నాం. తమ నరేటివ్కు అనుకూలంగా సినిమాలు తీసుకురావడం, కేరళ స్టోరీ నుంచి మొదలుకొని కాశ్మీర్ ఫైల్స్ వరకు. అలాగే ఒకవేళ తమకు నచ్చని సినిమాలు తీస్తే వాటిని సెన్సార్ బోర్డు అడ్డుకోవడం చూస్తున్నాం మనం. సో అదొక ట్రెండ్. ఈవెన్ సెన్సార్ బోర్డు అడ్డుగోడల్ని దాటి బయటికి వస్తే బాయ్కాట్ ఉద్యమం చూసాం. మలయాళీ నటు మోహన్ లాల్ ఎదుర్కొన్న చూసాం మనం. సో దేశవ్యాప్తంగా మీకు ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇస్తే ఎంతటి యాక్టర్లనైనా అటాక్. మీకు దీపికా పదుకొనే జేఎన్యూ పోరాటానికి మద్దతు ఇచ్చినందుకు ఆమె ఎదుర్కొన్న తీరు చూసాం. సో ఇవన్నీ చూసి ఇది కాకపోతే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్లు, సిబిఐలు, ఈడీలు ఎలాగూ ఉంటాయి. సో ఇంతటి నిర్బంధ వాతావరణం ఉండడం వల్ల కూడా కాస్త వెనక్కి తగ్గచ్చు. వీరే కాదు, పారిశ్రామికవేత్తలు అసలు ఒక్కరు మాట్లాడలే. నాకు గుర్తున్నంత వరకు బిర్లా జనరేషన్ లో 6th జనరేషన్ బిర్లా, అనన్య బిర్లా 6th జనరేషన్ బిర్లా మాట్లాడింది ఆమె. మీకు ఒరిస్సాలో అయితే, మీకు అస్సాంలో అయితే బీజేపీ నాయకుని రాష్ట్ర బీజేపీ మంత్రి కూతురు వెళ్ళి ప్రొటెస్ట్ లో పాల్గొన్నది. మంత్రి కూతురు. మీకు ఆ రకమైన రెస్పాన్స్ మీకు ఎక్కడ మనం కార్పొరేటర్ ఆనంద్ మహేంద్ర లాంటి వాళ్ళు రెగ్యులర్ గా ప్రతి దానిలో ట్వీట్ చేస్తూ ఉంటారు, పర్యావరణాన్ని మొదలుకొనని. కానీ రేపు వాళ్ళ ప్రొడక్ట్స్ కొనేది సామాన్య యూతే కదా, కన్స్యూమర్స్ అంతా యూతే. మీకు నిఖిల్ కామత్ లాంటి వాళ్ళు ఈరోజు జెన్జీకి ఒక పెద్ద క్రేజీ కదా. వీళ్ళంతా ఎక్కడ పోయారో అర్థం కావడం లేదు. కార్పొరేట్ రంగం కంప్లీట్ సైలెన్స్. అంబానీలు, అదానీలు మాట్లాడలేదు, గౌతమ్ అదానీ అని అంటలేదు. పారిశ్రామికవేత్తలు కూడా కంప్లీట్ సైలెన్స్ ఫాలో అయ్యారు. సో దిస్ ఈస్ సంథింగ్ సర్ప్రైజింగ్. అందువల్ల డెఫినెట్ గా ఇన్ఫ్లుయెన్స్, సమాజాన్ని ప్రభావితం చేయాల్సిన వారికి ఒక్కసారి సమాజం పట్ల బాధ్యత ఉంటుంది. ఇది పరీక్షా సమయం. మనం ఈ సమయంలో సమాజం పక్షాన ఉంటామా, అధికారం పక్షాన ఉంటామా అనేటువంటిది తేల్చుకోవాలి. అధికారాన్ని ఉన్న వారిని నొప్పించకుండా కూడా మాట్లాడగలిగే అవకాశాలు ఉన్న సమయంలో, ఇవాళ ఒకప్పుడు అంటే బయట్లు మాట్లాడడం, ట్వీట్ చేస్తే సరిపోతాయి కదా. తూచి చార్జీపీని అడిగినా చెప్తుంది. నాకు మోడీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమాజం అప్రిషియేట్ చేసేలా నాకు ఈ ఉద్యమం ఢిల్లీ నిరసనల పైన స్పందించే ట్వీట్ తయారు చేయమంటే చార్జీపీటీ తయారు చేసిస్తుంది. ఆ పని కూడా ఓపిక లేకపోతే ఎట్లా? విద్యార్థుల ఉద్యమానికి ఎట్టకేలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి డిఎస్సిలో అవకతవకలు జరిగాయి,
దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రిజైన్ చేయాలి అని చెప్పి వైసీపీ డిమాండ్ చేస్తోంది సార్. జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో ఒక పోస్ట్ కూడా చేశారు. టేకింగ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద నీట్ పేపర్ లీక్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ జీ రిజైన్డ్. మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ జీ resigned, setting a benchmark for political accountability under the NDA government. We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA government in Andhra Pradesh accept moral responsibility for the serious irregularities surrounding the DSC examination process, which involved around 3.5 lakh aspirants, and resign from his post? Or will Chief Minister N. Chandrababu Naidu of the NDA government shield his son instead of upholding the very standards of accountability that the NDA claims to believe in అని చెప్పేసి జగన్ పోస్ట్ చేశారు సార్. జగన్మోహన్ రెడ్డి కాక్రోచ్ల ఉద్యమం మీద గతంలో ఒక మాట మాట్లాడారు సార్. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్లమే అని చెప్పేసి బయట ప్లే చేయండి. ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి, గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి, గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి, గుర్తుపెట్టుకో చంద్రబాబు. సో దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని ఇప్పుడు డిఎస్సి అవకతవకల మీద దీన్ని లింకప్ చేస్తూ ఉన్నారు సార్. మేము కూడా కాక్రోచ్లమే అంటూ ఉన్నారు. సార్ లోకేష్ రిజైన్ చేయాలనేది జగన్ డిమాండ్. జంతర్ మంతర్లో ఆంధ్ర కాక్రోచ్ ఎందుకు కనబడలేదు? నిజంగా మీ కాక్రోచ్ ఉద్యమం పైన అంతటి అభిప్రాయమే ఉంటే మరి ఆంధ్ర కాక్రోచ్ ఆంధ్రకి ఎందుకు పరిమితం అయ్యారు? మీరు పోనీ ఆంధ్రప్రదేశ్ లో ప్రొటెస్ట్లను ఎలో చేయలేదు అనుకుందాం. మీకు బెంగళూరులో ప్రొటెస్ట్లు జరిగాయి కదా. జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు బెంగళూరులో ఉంటారు కదా. హైదరాబాద్ లో ప్రొటెస్ట్ కాక్రోచ్ ప్రొటెస్ట్ జరిగాయి కదా. మీరు బెంగళూరు ప్రొటెస్ట్ లో పాల్గొన అసలు ఎందుకు జంతర్ మంతర్ వెళ్ళొచ్చు కదా, ఎంత దూరం. ఇప్పుడు జంతర్ మంతర్ కు బెంగళూరు నుంచి ప్రకాష్ రాజ్ వెళ్ళారు కదా, మీరు ఎందుకు వెళ్ళకూడదు? మీరు వెళ్ళి మరి మీకు కాక్రోచ్ ఉద్యమంలో మీరు ఆనెస్ట్ గా పార్టిసిపేట్ చేసి దానికి పూర్తి మద్దతు ఇచ్చి ఇప్పుడు ఆ కాక్రోచ్ ఉద్యమాన్ని అప్రాప్రియేట్ చేసుకోవాలంటే జనం యాక్సెప్ట్ చేస్తారు ఏమో. కానీ ఇది మనకు రాజకీయంగా ఉపయోగపడుతుంది కదా ఆ పదం అని ఆంధ్రలో మేము కూడా కాక్రోచ్ అని. కాక్రోచ్ అంటేనే మీ రాజకీయ రంగులు కాదు, మాకే రంగు అవసరం లేదు, మా పోరాటం మేమే చేస్తామని కదా. నిజంగా రాజకీయ పార్టీల ఫెయిల్యూర్ నుంచే కదా, అపోజిషన్ ఫెయిల్యూర్ నుంచే కాక్రోచ్ ఉద్యమం పుట్టింది. కాక్రోచ్ ఉద్యమం అధికార పార్టీల నిర్బంధం నుంచే కాదు, ప్రతిపక్షాల వైఫల్యం నుంచి కూడా పుట్టింది కదా. సో అందువల్ల మీకు ఆ కాక్రోచులకు మీ రంగు అంటించుదాం అనుకున్నా, మీకు కాక్రోచుల రంగు అంటించుకుందాం అనుకున్నా అది సాధ్యమయ్యే పని కాదు. ఇందులో మీరు గమనించండి, ఇది గివింగ్ సర్టిఫికెట్ టు ధర్మేంద్ర ప్రధాన్, గివింగ్ సర్టిఫికెట్ టు నరేంద్ర మోడీ. మీరు గమనించండి, రాజకీయ జవాబుదారీతనం కొరకు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారట. అసలు ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ లెటర్ ఒకసారి జగన్ చదివితే అర్థమవుతుంది. ఎక్కడన్నా అన్నాడా నేను ఐఎమ్ టేకింగ్ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ టేకింగ్ మారల్ రెస్పాన్సిబిలిటీ అన్నాడా? మీరు ఇప్పుడు నైతిక మీరు కావాలంటే ఆ ట్వీట్ చూడండి, అందులో ఉన్నట్లుంది కదా మారల్ రెస్పాన్సిబిలిటీ. చదవండి ఒకసారి ట్వీట్ మళ్ళీ. టేకింగ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద నీట్ పేపర్ లీక్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ జీ రిజైన్. ఆపండి, మీరు ఒక్కసారి ధర్మేంద్ర ప్రధాన్ లెటర్ చూపెట్టండి. నన్ను ఎక్కడన్నా టేకింగ్ మారల్ అన్నాడా? లేదు సార్. ధర్మేంద్ర ప్రధాన్ అన్నది జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటారు? నాకు అర్థం కాని అంశం. ధర్మేంద్ర ప్రధానే అనలే ఆ మాట. బీజేపీతో ఇబ్బంది రాకుండా ట్వీట్, అది పక్క పెట్టండి. ఫ్యాక్ట్ కూడా నువ్వు ఎందుకు బీజేపీతో ఇబ్బంది రాకుండా ట్వీట్ చేయడం ఒక అంశం. ఇందులో ఇంకో అంశం ధర్మేంద్ర ప్రధాన్ చెప్పని మీరెట్లా చెప్తున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ టేకింగ్ మారల్ రెస్పాన్సిబిలిటీ అని ఎక్కడన్నాడు? ఎందుకు రిజైన్ చేస్తున్నా అన్నాడు. 2 కారణాలు చెప్పండి. మీరు కావాలంటే ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ ఉంటుంది చూడండి. ఏమన్నాడు? ఒకటి, పిల్లలకు పొలిటికల్ అండ్ లీగల్ ఈ గందరగోళంలో ఉండకుండా ఉండేందుకు, ముఖ్యంగా ఈ ఉద్యమాన్ని దేశ వ్యతిరేక శక్తులు ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉంటాను రిజైన్ చేస్తున్నా అన్నాడు. నా గుర్తున్నంత వరకైతే టేకింగ్ మారల్ రెస్పాన్సిబిలిటీ అని ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడా క్లెయిమ్ చేసుకోలే. 2026 నీట్
వివాదానికి నైతిక బాధ్యత తీసుకుంటూ ఉన్నాను. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండాలని తన ఉద్దేశము. దేశ యువత విద్యా వ్యవస్థ పట్ల తన నిబద్ధత కొనసాగుతుంది. అది ఇంగ్లీష్ లో చూడాలి ఒకటి. అంటే అల్టిమేట్ గా దాంట్లో ఏంటి, మీరు దేశ భద్రత ఫండమెంటల్ పాయింట్, మారల్ రెస్పాన్సిబిలిటీ డామినేటింగ్ కాదు అక్కడ. మీరు చూడండి, దేశ భద్రతకు ప్రమాదం ఏర్పడింది కనుక నేను వెళ్ళిపోతున్నా అంటున్నారు. సో పొలిటికల్ అకౌంటబిలిటీ ఎక్కడుంది చెప్పండి? పొలిటికల్ అకౌంటబిలిటీ అనేది మీకు ప్రదర్శిస్తే ఇన్ని రోజులు లేట్ ఎందుకు చేస్తారు? అందువల్ల ఇది బీజేపీకి నొప్పించకుండా చేసేటువంటి ఒక ఎత్తుగడ, అందులో అనుమానం ఏం లేదు. మరి మీకు పూర్తి స్థాయిలో మీరు మద్దతు ఎందుకు ప్రకటించలేరు? పార్లమెంట్ లో ఇవాళ అపోజిషన్ తో ఎందుకు లేదు వైసీపీ అనేది క్వశ్చన్ వస్తుంది. తర్వాత మీకు దానికి దీనికి ఒక తేడా ఉంది. అది మీకు అది కాక్రోచ్ల ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి ఒక మౌలికమైన తేడా. కాక్రోచ్ల ఉద్యమం ఎన్నికలతోనూ రాజకీయ ఎజెండాలతోనూ ప్రభుత్వాలను గద్దెదించడంతోనూ ఉన్న సంబంధం ఉన్న అంశం కాదు. అదొక ప్రజా సమస్య, పైన ప్రభుత్వ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ సమస్య. ఇది మీకు ప్యూర్లీ పొలిటికల్ పార్టీ నుంచి వస్తే ఒక పొలిటికల్ డిమాండ్. సో రెండింటిని లింక్ చేయడం అనేది ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? తర్వాత మీకు డిఎస్సిలో కూడా ప్రధానంగా స్పోర్ట్స్ కోటా పైన ఆవేదన జరిగింది. మొత్తం డిఎస్సి రద్దు చేయమన్నది వైసీపీ డిమాండ్ కూడా కాదు. ఇవాళ నేను వాళ్ళ ప్రతినిధుల మాటలు చూశాను. డిఎస్సి మొత్తాన్ని రద్దు చేయని కాదు, డిఎస్సి సెలెక్ట్ అయిన వాళ్ళ పైన మాకేం వ్యతిరేకం కాదు, కానీ కొన్ని అవకతవకలు జరిగాయి అంటున్నారు. అదేమో మొత్తం పేపర్ లీక్ అయిపోయి కంప్లీట్ గా ఎగ్జామే రద్దయింది. అందువల్ల నేచర్ ఆఫ్ ది టెస్ట్ కు తేడా ఉంది. మీరు కాక్రోచ్ ఉద్యమం సక్సెస్ అయింది, అది అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ గనక దాన్ని పొలిటికల్ గా ఉపయోగించుకోవాలనుకునే ప్రయత్నం తప్ప దానికి మీరే ఎట్లా కాక్రోచ్లు అవుతారు? కాక్రోచ్లే జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా కాక్రోచ్లు ఉంటాయి కదా. ముద్రగడ సంస్మరణ సభలో వైసీపీ నేత అంబట్టి రాంబాబుతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వేదిక పంచుకున్నారు. గొడ్డల పార్టీ నేతలతో ఒకే వేదిక మీద ఎందుకు ఉంటారు? వాళ్ళ సభలకు, వాళ్ళు నిర్వహించే సభలకు ఎందుకు వెళతారు? వాళ్ళున్న సభలకు ఎందుకు వెళతారు అంటూ చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. దీనిపై బోండా ఉమా వివరణ ఇవ్వాలి అని చెప్పి అధిష్టానం కూడా ఆదేశించింది. అండ్ ఇంకొక వివాదం, ఆ సభలో బోండా ఉమా మాట్లాడిన మాటలు ముద్రగడ ఎఫెక్ట్ తోనే 2019లో అధికార మార్పిడి జరిగింది. అంటే ఆ ఎఫెక్ట్ తోనే 2019లో టీడీపీ అధికారంలోకి రాలేకపోయింది అని చెప్పి బోండా ఉమా ఆ సభలో మాట్లాడారు. ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవడానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తాం. ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవడానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తాం. రైట్, బోండా ఉమా చెప్పింది నిజమే సార్. వాస్తవానికి 2019లో ఈ కాపుల ఎఫెక్ట్ తోనే చంద్రబాబు నాయుడు టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది అనే విషయం అందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు కాపులు పార్టీలకు అతీతంగా కొన్ని రేస్ చేస్తూ ఉన్నారు సార్. ముద్రగడ సంస్మరణ సభలో బోండా ఉమా పాల్గొంటే, అందులోనూ వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా కాపే, బోండా ఉమ కూడా కాపే కదా. కాపులు పార్టీలకు అతీతంగా ఒక వేదిక పంచుకుంటే తప్పేంటి, కాపులు గొంతు నొక్కేస్తారా అని చెప్పేసి సోషల్ మీడియాలో కొంతమంది కాపులు పోస్ట్ కూడా చేస్తున్న పరిస్థితి ఏంటి సార్ బోండా ఉమా వ్యాఖ్యల మీద? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముద్రగడ పద్మనాభ ఎఫెక్ట్ తోనే 23 సీట్లకు వచ్చింది. అయితే రాయలసీమలో కేవలం 3 సీట్లు వచ్చాయి. ముద్రగడ పద్మనాభంతో రాయలసీమలో ఓడిపోయారు తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో బలిజలు ఉన్నారు ఉన్నా కూడా ఓటమికి కారణము మీకు వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ గా ఉంటది తప్ప ఒక్క ముద్రగడ ఫ్యాక్టర్ వల్లనే మొత్తం తెలుగుదేశం 23 సీట్లకు పతనమైంది అనేది కరెక్ట్ అనాలిసిస్ కాదు. ముద్రగడ ఫ్యాక్టర్ కూడా ఒక ఫ్యాక్టర్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. మీకు కాపుల రిజర్వేషన్ల వ్యవహారంలో అనుసరించిన ఆ విధానం కావచ్చు, కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వకపోవడం కావచ్చు, కాపు ఉద్యమాన్ని అణచివేశారనే అంశం కావచ్చు, ముద్రగడ పట్ల వ్యక్తిగతంగా వివరించిన తీరు, ఇవన్నీ ఖచ్చితంగా కాపు ఓట్లను టీడీపీకి దూరం చేసింది. దాని తీవ్రమైన ప్రభావం ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో పడింది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. సో మీరు 23 సీట్లకే పరిమితం అయింది అనేది కేవలం ఒక్క ఫ్యాక్టర్ తో ఎన్నికల్లో ఆ ఫలితాలు ఉండవు.
అప్పుడు అదే ముద్రగడ ఫ్యాక్టర్తో 2024 ఓడిపోలేదు కదా. మరి ముద్రగడ ప్రత్యక్షంగా వచ్చి మీకు కూటమికి వ్యతిరేకంగా పోరాడారు కదా, ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పోరాడారు కదా. మరి 2024లో 164 సీట్లు ఎట్లా వచ్చాయి మరి కూటమికి? అంటే రాజకీయ ఫ్యాక్టర్స్ అనేకము ఉంటాయి, అందులో ఒక్కొక్క ఫ్యాక్టర్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. సో 2019 ఎన్నికల్లో కూటమిని టీడీపీని ఓడించగలిగిన శక్తి ఒక అంశానికి ఉంటే 2024లో 164 సీట్లు రావు కదా మీకు. ఆ క్వశ్చన్ రాదు. పొలిటికల్ ఫ్యాక్టర్స్ అనేకము పనిచేస్తే అనటానికి ఇది ఒక ఉదాహరణ. సో అందువల్ల బోండా ఉమా డెఫినెట్ గా పార్టీలో ఉన్న ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్, అయ్యో మనం నష్టపోయాం ముద్రగడ వ్యవహారంతో అనే ఒక భావన, కాపుద్యమంతో డీల్ చేసిన పద్ధతిని ఆ పార్టీలో అంతర్గతంగా ఒపీనియన్ ఉండొచ్చు. ఆయన అది బహిరంగంగానే చెప్పడం వల్ల పార్టీ కాస్త ఇరకాటంలో పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ముద్రగడ్డ లేరు గనక ఆయనకున్నటువంటి ఒక పాపులర్ ఇమేజ్. ఎందుకంటే మిగతా వారికి ఆయనకున్న తేడా ఏంటంటే మిగతా వారు కాపు కార్డును ఉపయోగించి రాజకీయాల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్న నేతలు చాలా మంది. ముద్రగడ్డ తన రాజకీయ ప్రయోజనాల్ని, తన రాజకీయ కెరీర్ను కాపు సామాజిక వర్గం కొరకు వదులుకున్న నాయకుడు. సో ఈ మౌలికమైన తేడా వల్ల ఇవాళ ముద్రగడ్డ మరణానంతరం కూడా అన్ని పార్టీలు ఆయన నామస్మరణ చేయకుండా ఉండలేకపోతున్నాయి. సో అందువల్ల ఆయన లెగసీని ఉపయోగించుకోవాలి ఆయన లేని సమయంలో అనేటువంటి ఒక రేస్ కనబడుతుంది. అందుకే అన్ని పార్టీల్లో ఉన్న నాయకులందరూ కూడా ఒక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రాజకీయాల్లో మీకు తమ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు సహజంగానే ఆ పార్టీ నుంచి ఆ రియాక్షన్ ఉంటుంది. ముద్రగడ సభకు వెళ్ళడము, మరి తెలుగుదేశం పార్టీ కూటమి ముద్రగడ సంతాప సభలు పెడితే పని అయిపోతుంది. ప్రభుత్వ అధికార లాంఛనాలతో మీకు అంత్యక్రియలు జరిపారు కనుక అధికారిక సంతాప సభలు పెట్టచ్చు కదా. అధికార సంతాప సభలు పెడితే అన్ని పార్టీల ప్రతినిధులు వస్తారు, ఈ పంచాయతీ కూడా ఉండదు. మరి అధికార సంతాప సభలు పెట్టారో లేదో నాకు తెలియదు. లేదంటే కూటమి తరఫునో, టీడీపీ తరఫునో, జనసేన తరఫునో కూడా సంతాప సభలు పెట్టచ్చు. ఒకసారి ముద్రగడ అందరి వాడని మీరు భావించినప్పుడు ఆయన మరణానంతరం కూడా అందరూ సంతాప సభలు పెట్టుకోవచ్చు కదా, ఇబ్బంది ఏం లేదు కదా. కానీ రాజకీయాలు అలా ఉండవు కదా. ఎక్కడ ఏ అవసరమో ఎంత మేరకు అవసరం అంత మేరకే ఉంటారు. అయితే ఇక్కడ ఇప్పుడు బోండా ఉమాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, మీరు వైసీపీ నేతలతో ఎందుకు మీరు వేదిక పంచుకుంటున్నారు? అసలు వైసీపీ నేతలతో క్యాబినెట్ పంచుకుంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. మీకు వైసీపీలో పనిచేసే నాయకులు వాళ్ళ చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లేదా మినిస్టర్స్ గా, మరి మీరు మంత్రివర్గంలోనే క్యాబినెట్ లోనే సీటు పంచుకుంటే బోండా ఉమా బయట వేదిక పంచుకుంటే ఏంటిది? తేడా ఏంటంటే ఆయన ఇంకా వైసీపీలో ఉన్నాడు, ఈయన వైసీపీలో ఇప్పుడు లేడు. అంటే వైసీపీ నేతలు టీడీపీలో చేరితే అభ్యంతరం లేదు, వైసీపీ నేతలు టీడీపీలో చేరితే మేము ఎమ్మెల్యేలు చేస్తాం, ఎంపీలు చేస్తాం, మినిస్టర్లు కూడా చేస్తాం. కానీ వైసీపీలో ఉంటే మాత్రమే మేము వ్యతిరేకిస్తాం అంటే అది ఎక్కడ పొలిటికల్ గా ఉంటుంది బేస్. మీరు చేర్చుకునేటప్పుడు గొడ్డళ్ళు కత్తులు ఎందుకు గుర్తురావు? సో అనే క్వశ్చన్ అయితే ఉత్పన్నం అవుతుంది కదా. అందువల్ల రాజకీయ పార్టీల్లో కొన్ని విభేదాలు ఉండొచ్చు, నాయకులు అంటరాని వాళ్ళుగా ఉండే ప్రయత్నం చేసి కొన్ని అంశాలు అట్లీస్ట్ సంతాప సభలు అయితే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు రావచ్చు. ఇప్పుడు పిలిచిన వాళ్ళు, ఇప్పుడు ఆయనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన సంతాప సభకి వెళ్ళాడా ఓనవమా? ఐ డోంట్ థింక్. అది ఎవరో ఇతరులు పెట్టుంటారు, అందరిని పిలిచుంటారు, ఈయన కూడా వెళ్ళుంటారు. పార్టీలకు అతీతంగా జరిగింది సార్. పార్టీలకు అతీతంగా జరిగినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు వస్తారు కదా ఇష్యూ పైన. ఫలానా ఆయన ఉన్నాడు కదా అని నేను రాను. కొంత చాలా సందర్భాల్లో వ్యూహాత్మకంగా ఏం చేస్తారంటే ఆ పార్టీ నాయకులు ఉండగా వెళ్ళిపోరు, తర్వాత ఎంటర్ అవుతారు. కానీ ఆ పార్టీ నాయకులు మొత్తం కూర్చున్నారు ఒక మీటింగ్లో, ఏం చేయలేరు కదా. సో మాట్లాడి బయటికి రావడము ఫండమెంటల్ గా ఏంటంటే ముద్రగడ గురించే మాట్లాడి వచ్చేస్తుంటే ఇంత కాంట్రవర్సీ అయ్యేది కాకపోతే. సన్నిహితంగా మెలిగారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, మాట్లాడుకున్నారు. రాజకీయాల్లో ఏముంది, అది షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన మనం దాని ఇప్పుడు మొన్న పార్లమెంట్ లో మీకు నరేంద్ర మోడీ మీకు ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. సో మనము ప్రతిదాన్ని వివాదం చేయాల్సిన, రాజకీయాల్లో శత్రువులు కారు, రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే. రాజకీయాల్లో శత్రువులు అనుకొని వారి పట్ల ఆగర్భ శత్రుత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. యూ డిఫర్, బట్ అట్ ద సేమ్ టైం మీకు పర్వేజ్ మినిస్టర్తో అటల్ బిహారీ వాజ్పేయి షేక్ హ్యాండ్ ఇచ్చాడు కదా. ఆయన పాకిస్తాన్ ప్రెసిడెంట్ గా వచ్చినప్పుడు వాడు దుర్మార్గుడు పర్వేజ్ మినిస్టర్. వాజ్పేయి
చేతుల్లో కరచాలనం చేసే హక్కు ఉన్నదా ప్రైవేట్ మినిస్టర్ కు. కానీ అంటే కొంత ప్రోటోకాల్ మీటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన కలిసిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పిడుగుతులు గుద్దుకుంటారా? నాకు అర్థం కాని అంశం. ఒక మీటింగ్ లో కలిసిన తర్వాత నమస్తే నమస్తే అంటారు. ఏమన్నా ఇప్పుడు పెళ్లిళ్ళకి పోతుంటారు. ఒక పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పలేదా, నేను అమ్మటి రాంబాబు ఇంట్లో మ్యారేజ్ కూడా వెళ్ళాను అని. మరి అది నేరం అవుతుంది, ఎందుకు వెళ్ళారు అనే క్వశ్చన్లు చేయలేం కదా. కొన్ని అకేషన్స్, మ్యారేజెస్, సంతాప సభలు, ఇవన్నీ దే ఆర్ నాట్ ఫర్ పాలిటిక్స్. సో రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. అయితే ఆ రాజకీయపరమైన వ్యాఖ్య ఎక్కువ ఇబ్బంది పెట్టి ఉంటుంది. 2019లో ఓటమికి ముద్రగడే కారణము అని చెప్పడం కాస్త తెలుగుదేశం పార్టీని కలవరపెట్టుంటది. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, ఈ రెండు బిల్లులతో కలిపి యువతరం బిల్లు కూడా పెట్టాలి అంటూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదన చేశారు సార్. చట్టసభలకు పోటీ వయస్సు 21 ఏళ్లకు తగ్గించే అంశాన్ని కూడా అందులో చేర్చండి. ఇప్పుడు 21 ఏళ్ల యువత IAS, IPSలు అవుతూ ఉన్నారు, కంపెనీలను కూడా నడిపిస్తూ ఉన్నారు, దేశ భవిష్యత్తును కూడా నిర్ణయించాలనుకుంటూ ఉన్నారు. సో చట్టసభలకు పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేస్తాము, మీరు కూడా యువతరం బిల్లు పెట్టండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రపోజల్ పెట్టారు సార్. ఏంటి సార్ 21 ఏళ్లకు తగ్గించే విషయం? అంటే ఇప్పుడు కాకరొచ్చుల ఉద్యమం అన్ని పార్టీలకు గుబులు పెట్టించిన మాట నిజం. సో అన్ని పార్టీల్లో ఆలోచింపజేస్తోంది. అన్ని పార్టీల్ని కాక్రోచ్లు, ఈ జెన్జీని ఎలా అట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు జెన్జీ పాలిటిక్స్ అనేది ఇప్పుడు ఒక పెద్ద అంశంగా ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు జెన్జీ వర్క్షాప్లు పెడతాయి. మీరు చూడండి, మీరు జెన్జీలో పనిచేయడం కొరకు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ బ్యాన్ అయ్యాక జెన్జీ పాలిటిక్స్ లో రాజకీయ పార్టీలు బలహీనపడ్డాయి. ఒకసారి రేవంత్ ఏమన్నారు అనేది విన్నాం సార్ బయట. ఇక్కడికి వచ్చిన చాలా మందికి మొదటిసారి ఓటు హక్కు 18 ఏళ్లు నిండంగానే వస్తుందంటే ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ సవరణ చేసి ఈ రోజు ఆ ఓటు హక్కు ఇచ్చిండు. చట్టసభలు ప్రధానంగా ఈ దేశంలో స్థానిక సంస్థలు, శాసనసభ, లోక్సభ, ఈ 3 ప్రధానమైన ఎన్నికల చట్టసభలు. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి పక్కనే ఉన్నారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు ఇస్తే రాజ్యాంగాన్ని 73, 74వ సవరణ ద్వారా స్థానిక సంస్థలలో జిల్లా పరిషత్ చైర్మన్ గా, పెద్ద పెద్ద నగరాలకు మేయర్లుగా 21 సంవత్సరాల వయసులోనే మేయర్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎన్నిక కావడానికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతి యువకులకు అవకాశం ఇచ్చిండ్రు. అట్లనే ఒక కమ్యూనిటీ సోదరిమణి త్రివేంద్రం మేయర్ అయింది 21 సంవత్సరాలు. ఇవాళ ఇంకా కొన్ని అంశాలను మీతో పంచుకోదలుచుకున్న యువమిత్రులతో. ఈనాడు IAS, IPS, IFS, సివిల్ సర్వీసెస్ దేనికైనా 21 సంవత్సరాలు పూర్తయితే అర్హత సాధిస్తుండ్రు. 35 సంవత్సరాల క్రితం మన తెలుగు అమ్మాయి శ్రీలక్ష్మి అనే అమ్మాయి ఆనాడు IAS 21 సంవత్సరాలకే సాధించింది. ఈ మధ్య కాలంలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి డి అనన్య అనే అమ్మాయి 22 సంవత్సరాలకే IAS సాధించింది. అంతెందుకు 32 సంవత్సరాల క్రితం ఎక్కడో డ్యూటీలో ఉన్నట్టున్నాడు తెలంగాణ రాష్ట్ర DGP CV ఆనంద్ 22 సంవత్సరాలకు IPS సాధించి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి DGPగా కొనసాగుతున్నాడు. మరి వాళ్ళ మిత్రులారా, అసెంబ్లీ, లోక్సభలో 25 ఏళ్లు, శాసన మండలి, రాజ్యసభలో 30 ఏళ్ల వయసు ఈ రోజు ఎన్నికల్లో పెట్టిండ్రు. కానీ పక్కనున్న దేశాలు, జర్మనీ లాంటి దేశంలో, గ్రేట్ బ్రిటన్ లాంటి దేశంలో 18 సంవత్సరాలు పూర్తయితే చట్టసభలకు ఓడమే కాదు, ఆ దేశాలకు ప్రధానమంత్రులుగా లేకపోతే ప్రెసిడెంట్లుగా ఎన్నిక కావచ్చు. పక్కనే ఉన్న సింగపూర్ లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఆ దేశానికి అంటే వాస్తవం. మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ఆర్గ్యుమెంట్స్, ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మీకు IAS కాగలుగుతున్నారు, మేయర్ కాగలుగుతున్నారు. ఇప్పుడు తిరువనంతపురం మేయర్ గా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFI నాయకురాలు CPM మేయర్ గా అయ్యారు. మీకు ఆమె ఈ యంగ్ ఏజ్ గా ఒక విద్యార్థి నాయకురాలుగా డైరెక్ట్ గా మేయర్ అయ్యారు. సో అందువల్ల మీకు మేయర్ కన్నా ఎమ్మెల్యే అంత కష్టమైన పని ఏం కాదు. ఇంకా మేయర్ అంటున్నాము, నువ్వు కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు డైరెక్ట్ గా అడ్మినిస్ట్రేషన్ నిర్వహించారు. వారు ప్రజా సమస్యల్ని లేవనెత్తడము, పార్లమెంట్ లో, అసెంబ్లీలో మాట్లాడడం వాళ్ళు చేసేది. మీకు అదే మేయర్ అయితే యూ హ్యావ్ టు రన్ ద ఎంటైర్ మున్సిపల్ కార్పొరేషన్ కదా. మీకు IAS అయితే నీకు ఒక డిస్ట్రిక్ట్ లో అడిషనల్ కలెక్టర్ గా ఫస్ట్ పోస్టింగ్ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అవేర్నెస్ మారిపోతుంది, నాలెడ్జ్ మారిపోతుంది.
మీకు తెలివి పెరుగుతుంది, మీకు ఎక్స్పోజర్ అవకాశాలు మారిపోతున్నది, ఆపర్చునిటీస్ మారిపోతున్నది. బట్ యంగర్ జనరేషన్కి ఇవ్వడం మంచిది. కానీ ఆ సమస్య ఏంటంటే నిజంగా యూత్ను మన రాజకీయ వ్యవస్థ రాణిస్తుందా? మళ్ళీ ఎవరు మన నాయకుల కొడుకులు, మనమల్లో, మనవరాళ్ళు వీళ్ళే కదా వచ్చేది అనే క్వశ్చన్ అయితే ఉత్పన్నం అవుతుంది. మీకు నిజంగా ఇవాళ యూత్ అంటే ఎవరు? మీకు యూత్ అంటే మీరు గమనించండి, అంటే ఎమ్మెల్యేల పిల్లలు నెక్స్ట్ ఎమ్మెల్యేలుగా రెడీ అయ్యటానికి యూత్ మీటింగ్లలో హాజరవుతుంటారు. సో ముఖ్యమంత్రుల పిల్లలు, మీకు మంత్రుల పిల్లలు వీళ్ళే అవుతున్నారు కదా. నిజంగా యూత్కి అవకాశం రావాలంటే మీరు స్టూడెంట్ పాలిటిక్స్ అనేది కీలకం. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు లేవు, ఇప్పుడు మన రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పెడతానంటోంది. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు లేకుండా డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ ఎక్కడ అలవాటు అవుతాయి? సో విద్యార్థి సంఘాల ఎన్నికల వల్ల కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, లేవని అంటలేను. వాటిని ఎలా అధిగమించాలనేది ఒక అంశం అయితే అసలు ఎలక్షన్స్ లేకుండా ఉండడం అనేది ఒక అంశం కాదు కదా. సో అందువల్ల మంచి ఉద్దేశమే, కానీ అది అమలు చేయడంలో ఈ రాజకీయ వ్యవస్థ ఏ మేరకు అవకాశాలు ఇస్తే నిజమైన యూత్ అనేది క్వశ్చన్. పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చినప్పుడు యూత్ ఎమర్జ్ అవుతారు తప్ప నార్మల్ పొలిటికల్ ప్రాసెస్ లో అయితే ఆల్రెడీ రాజకీయ కుటుంబాలు, మనమల్లు, మునిమనమల్లు కూడా ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా ఒక కుటుంబం ఒక కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేస్తుంది. ఒక ఆధునిక జమీందారీ వ్యవస్థ ఉంది కదా. సో మీకు రేవంత్ రెడ్డి అడుగుతారు, ఎందుకంటే ఆయన చాలా యంగేజ్ లోనే రాజకీయాల్లో ఎంటర్ అయ్యారు, యంగేజ్ లోనే సీఎం అయ్యారు. మీకు ఆ రకమైన ఆయన ఎవరో కుటుంబ నేపథ్యంతో రాజకీయాల్లో ఎదగలేదు కదా. అందువల్ల ఆయనకు ఆ కోరిక ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ పొలిటికల్ సిస్టమ్ ఏ మేరకు ఎలవ్ చేస్తుందే చూడాలి. కానీ ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకైతే జెన్జీ షాక్ తగిలింది అయితే నిజం. థ్యాంక్ యూ సో మచ్ సార్.